అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs 12 lakhs 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్ బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికి తెలిసిన విషయం. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు, వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషువల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000. నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యూ ఆల్. టాటా. ఆర్టిస్ట్ అరుణాచల ఒక్క నిమిషం లైన్లో ఉండండి. రే శివా డే అరుణాచల్ గారేనా మాట్లాడేది? ఆర్టిస్ట్ ఎందుకు ఆర్టిస్టు? 3 విగ్రహాలు పెట్టండి. అవి 3 వేసండి. నావంటే నావు కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ తాతది ఒకటి చేపిస్తాడు కదా, వాళ్ళ అవ్వది ఒకటి చేపిస్తున్నాడు. నావంటే నావు కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ తాతది ఒకటి చేపిస్తాడు కదా, వాళ్ళ అవ్వది ఒకటి చేపిస్తున్నాడు. 2 కన్ఫామ్ అయినా, ఇంకోటి కన్ఫామ్ చేస్తాను. యాస్టీజ్ ఉండల్లా. ఓకే లేదు నేను చెప్పాము చూసా ఆల్రెడీ. నేను 2 శాంపుల్ చూసా, సేమ్ ప్రింట్. ఓకే. నువ్వు 6 విగ్రహాలు ఏంటికి చెప్పాడము? నీకేందుకు కొత్త చెప్తానన్నా? ఏంటి జాబ్లో చేరినా కదా మళ్ళా? ఎప్పుడు? మామూలుగా ఇప్పుడు సర్కిళ్ళలో పెడతా ఉంటారు చూసినావా విగ్రహాలు ఇవి మామూలుగా అట్లా. అదే అప్పుడు ఇంతకుముందు పోరాటం చేసిన వీరులవి వాళ్ళవి పెడతాండ్రి. ఇప్పుడు గవర్నమెంట్ అంత సీన్లే. ఇప్పుడు వాళ్ళు వేరు, సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్త ఆఫర్ ఇచ్చింది. అందరూ వీరులే కాలేరు కదా, అందరూ ఉద్యమకారులే కాలేరు కదా. కొద్దిగా మీరు కూడా మీకు నచ్చిన ప్లేసుల్లో అంటే మన ఓన్ స్థలంలో మన విగ్రహం పెట్టుకోవచ్చు అని ఇచ్చినారు. మన ఓన్ మనం పెట్టుకోవచ్చు. ఎట్లుంటుంది ఏది 2-3 స్టిల్స్. నువ్వైతే నీ విగ్రహం అయితే ఎట్లా పెట్టించుకుంటావు? గర్వంగా ఉండల్లా. గర్వంగా ఇంకా ఇంకా బాగా ఉంటుంది. ఈ ఫోజ్ కింద విగ్రహం కింద వచ్చిందంటే ఆయన భూస్థాపితం అవుతుంది. భూమే డబ్బులు ఏమైనా ఉంటే పెట్టించేస్తా. నిజంగా బలి ఉంది అది. ఇదే సేమ్ యాస్టీజ్ ప్రింట్, ఇంత మచ్చపోకుండా యాస్టీజ్ విగ్రహం దింపుతా. 3,000 అవుతుంది. డబ్బులు తీసుకురాపు. బాగుంటుంది. 2 చేపిస్తాను కదా, వాళ్ళ అవ్వదోడు వేరే వాళ్ళ తాతదోడు చేపిస్తా ఉంటా. దాంతోపాటు నీది చేపించేస్తా. డబ్బులు లేకపోతే ఒక టక్క ఓసారి నాకు వివరించు, మళ్ళీ బాగుంటుంది. ఓసారి నాకు వివరించు, మళ్ళీ బాగుంటుంది. నువ్వు తేబో వివరిస్తా కానీ నీకు భయంకరంగా వివరిస్తా. పో ఎంత అవుతుంది? 3,000. 3,000 అంటే బిల్లు లేనా? ఎంత ఉంది? చక్కుంది. విగ్రహం పెట్టేది నీది పెట్టిస్తాను. పో నువ్వు ఎంతో తేబో. నేను లేనా, నేను చూసుకుంటా పోతాను. యాడ్ చేస్తా. పర్ఫెక్ట్ తేబో. మన చట్టం ఎట్లుంటే అట్లా 0.0000099% కూడా తప్పుపోదు. వెయ్యింది. ఇంకో మాట చెప్పు. ఎందుకంటే 3,000 అది. సిమెంట్ బస్తా ఎంత? 600. సిమెంట్ కూడా ఉంది. మళ్ళీ నీకు చెక్కద్దా? సిమెంట్ బస్తా ఎంత? 600. సిమెంట్ కూడా ఉంది. మళ్ళీ నీకు చెక్కద్దా? ఓన్లీ చెక్కుతారు కదా. మళ్ళీ తేబో 500. ట్యాబ్ నువ్వు నాకు లేట్ చేయకుంటా. టక్కనే మంచి విగ్రహం పడుతుంది. జనాలకి జీవితకాలం గుర్తుండిపోతుంది. అమ్మా కన్ఫర్మ్ చేసి ఫోటో తీసి పంపిల్లు వాళ్ళకి.
ఇంకా బాగా ఆలోచించు. ఇదైతే బాగానే ఉంది కానీ ఇంకా కొద్దిగా ఉంటే బెస్టే. నీకు కంఫర్ట్ ఉండేటట్టు చూసుకో. ఇది కూడా బాగానే ఉంది. ఇంకా బాగుందా? ఇట్లా నా దిక్కు తిరిగి చెయ్యి. ఫోటో పంపించలేదు వాళ్ళకి. ఇంకోటి కడుపు బిసుకుంటానట్లు, ఆకిలితో ఉన్నట్లు విగ్రహం నీట్గా. ఇంకోటి కడుపు బిసుకుంటానట్లు, ఆకిలితో ఉన్నట్లు. ఓకే, దీంట్లో ఏదో మంచిది వాళ్ళే సెలెక్ట్ చేసుకొని చేస్తారు. విగ్రహం చేసే ముందు మీ అందరూ ఫ్యామిలీతో సంతకాలు పెట్టించేసి, మళ్ళీ నీకు తప్పునేం చేస్తారా? అందరు పర్మిషన్ ఉండల్లా. మొత్తం నీకు ఒప్పుకొని మొత్తం అందరు అంగీకరిస్తే నీది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వేరే ముస్లిం అమ్మది కూడా అట్లే కదా. నీకు ఇప్పుడు స్టిల్ ఎట్లుంటావు, స్టిల్ ఉండు. అది మంచిగా నువ్వు ఏ షేప్ చేయించుకోవాలనుకుంటున్నావు అది. ఇది ఇప్పుడు నీకు ఏ టైప్ కావాలో చూపించినావు కదా అది. ఇది అది ఇదే మేలేనా? ఇదే బెస్ట్, నిజంగా ఇదే బాగుంది. దీన్ని ఇట్లే పెట్టుకొని వాడు ఇసుక సిమెంట్ వేసుకొని నీట్గా కలుపుకుంటాడు. నీ ముందరే కలుపుకొని మొత్తం అంతా నీకు సిమెంట్ రాస్తారు. కవర్ వేస్తారు ఫస్ట్. చూడు, కవర్ వేసి సిమెంట్ రాస్తారు. మొత్తం బాడీ అంతా సిమెంట్ పూసేస్తారు. 2 నిమిషాలు 5 నిమిషాలు నువ్వు కదలకున్నావు అంటే సిమెంట్ గట్టిపడిపోతుంది. అర్థమైందే? అట్లే ఉండిపోతావు. ఇంకా నీకు 2 నెలల వరకు నీకు నీళ్లు పైప్తో పెడతారు. అర్థమైందే? అట్లే ఉండిపోతావు. ఇంకా నీకు 2 నెలల వరకు నీకు నీళ్లు పైప్తో పెడతారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మొత్తం సిమెంట్ గట్టిపడేకి. అంటే ఎవరు పెడతారు నీళ్ళు? విగ్రహానికి. విగ్రహానికి ఇంకా అట్లే ఉంటావు. అప్పుడు 2 నెలలకి విగ్రహం గట్టిపడుతుంది. ఏంది ఎవరికి? నీదే చేసేది ఎంజాయ్. ఎవరికి ఎందుకు అనుకుంటా నువ్వేమే బాబు ముద్రష్టం మేలు ఉన్నట్లు. నీకు చెప్తాలే తయారు చేసేది ఒరిజినల్ ప్రింట్ పిన్ వస్తుందని. నీ కవర్తో చుట్టి పైన సిమెంట్ వేసి బిగబెడతారు. నువ్వు ఆ ఫోజ్ ఇచ్చింటావు. ఆ ఫోజ్లో నువ్వు ఫేస్ కూడా ఇట్లా పెట్టుకున్నావు అంటే ఒక 5 నిమిషాలు అట్టే ఉండాలి. అంటే ప్రింట్ అదే పడిపోతుంది సిమెంట్. అర్థమైందే? అర్థం కాదు మనిషి చెప్పు. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు నువ్వు ఇట్లా పెట్టావు అనుకో, నువ్వు నవ్వుతావు అంటే ఇట్లే ఉంటుంది. సిమెంట్ పూసినాక నువ్వు అడ్జస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా. ఒక 5 minutes నువ్వు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎట్లున్నావు ఇంకా అట్లే ఉంటుంది. అంతే ఇంకా నాకిలే. నీకు నీళ్ళు పోగా రోజు నీళ్ళు పడతారు పైపుతో వచ్చి సిమెంట్కి. గట్టి పడిపోయింటావు. ఇంకా 2 నెలలు గొడ్లమ్మ కూడా ఇంకా అన్నీ చచ్చిపోయింటా. ఏది అది ఏంది ఇంకా ఏంది అలాగా న్యాచురల్ ఆర్ట్. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఏందనుకుంటే నువ్వు అంటే మనిషి చంపేరా? పూర్తి మనిషి చంపేస్తే విగ్రహం వస్తుందా? నీ పేగులతో సహా ఉంటాయి. పేగులు కాదు, బర్రెంకలు. నీ ఇదేదో స్కెలిటన్ అదే లోపల సిమెంట్లో నుంచి చుచ్చుకొని బయటకు వచ్చి కనబడతాంటే నీకు సిమెంట్లో నుంచి ఎముకలు వస్తాయి ఇట్లా బయటికి. సేమ్ నువ్వు మనిషి ఎట్లుంటావు నీ రూపురేఖలతో అట్లే యాస్టీస్ ప్రింట్ ఉంటుంది. ఆ సిమెంట్ బాల్ కొడతారు. అప్పుడు కవర్ చుట్టింటారు కదా నీకు, ఆ కవర్ ఒకటి ఉంటుంది. ఆ కవర్ తీసేసి మళ్ళీ కొత్త ప్లాస్టింగ్ చేస్తారు. ఆ షేప్ ఎట్లుంది అని ఆ కవర్ తీసేసి మళ్ళీ కొత్త ప్లాస్టింగ్ చేస్తారు. ఆ షేప్ ఎట్లుంది అని మళ్ళీ నీకు ఎట్లా తయారవుతుంది అనుకుంటుంది. గొడ్లమ్మ కూడా మొల వేస్తాను డబ్బులు ఇచ్చి సంపాదించుకున్నట్టుందే. విగ్రహం నీకు బొంగులో స్థాయి పెట్టుకోను. ఏంది ఎట్లా చెప్తాను? ఇంటికాడ బయట పెట్టుకోలేవా? ఏం పెట్టుకుంటా మళ్ళా విగ్రహం చెప్పి లేటెస్ట్ ఏమన్నా బొంగులో పెట్టుకో. ఏంది మనిషి ఉంటే పోయి ఇంకేముంది? ఇంకా ఆడ బతికే చూసినా ఏంది ఇంకా చచ్చిపోయే విగ్రహం ఏంది? ఇంకా నువ్వు విగ్రహం కట్టించా చూసినా కానీ మనిషి అదే చనిపోతే పేరు ప్రఖ్యాతులు సాధించిన వాళ్ళు చనిపోతే పెడతారు. మనం ఏంది సాధించలేని వాళ్ళకి వాళ్ళ చావుతోనే విగ్రహానికి పేరు తెప్పిస్తారు. అట్లా ఒకవేళ పేరు వచ్చినాక విగ్రహం పెట్టేది వేరు, విగ్రహం కోసం చచ్చిపోయినాక విగ్రహానికి పేరు వచ్చేది వేరు. నీకు అప్పుడు లోపలే మనిషి చచ్చిపోయినాడు విగ్రహం అని చెప్పి దానికి ఒక పేరు ప్రతిష్ట వస్తుంది. గుడ్లమ్మోడ ఆ పేరు గీరు నువ్వే పెట్టి మర్చిపెట్టుకో. ఆ పేరు కోసం ప్రాణాలు వదులుకొని ఏముంది నీకే? నీ చరిత్రలో నిలిచిపోవా? లైఫ్ లాంగ్ ఉంటావు. చెప్పండి గైడలు ఇవన్నీ ఏనుకొస్తానా నీకే?
గొట్టముడు మళ్ళా అంట మళ్ళా గొట్టముడు మళ్ళా అంట మళ్ళా గాల విగ్రహం పెట్టించేటప్పుడు నీకు నా విగ్రహం వద్దు నాకు ఎవడు చెప్పినది ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఇంతవరకు చెప్పేది ఏం చెప్తాను చెప్తా విగ్రహం అంత హైట్ పెంచించే బాధ్యత నాది. లోపల ఎవటి చెక్క పీసులో ఎవడు పెట్టించి నేను 2-3 అడుగులు పెంచుతా. ఎందుకంటే రేపొద్దున మీ జనరేషన్లో ఎవరో చూసిన వాళ్ళు కూడా ఈడోడు గిడ్డినా కొడుకు అనుకోకుండా కొంత కొద్ది హైట్ పెట్టించేదట్లా నాదే. కొంత చెస్ట్ పెంచిస్తా. ఈడోడు గిడ్డినా కొడుకు అనుకోకుండా కొంత కొద్ది హైట్ పెట్టించేదట్లా నాదే. కొంత చెస్ట్ పెంచిస్తా. అర్థమైందా నీకు? కొంత బ్యాగ్ పెంచిస్తా. ఏ గుడ్లమ్మడ సైతానడా విగ్రహానికి ఏంది పెంచుతాను మనిషిలేని మానవుడే ఎప్పుడు కావాలంటే ఎవరైనా పెంచుకోవచ్చు. నరికేస్తాను మనకి దీంట్లో బెనిఫిట్ ఏం తెలుసా? మనం చెస్ట్ పెంచుకోవాలంటే 3,000 ఇస్తే చెస్ట్ పెంచుతాడు. బ్యాగ్ పెంచాలంటే బ్యాగ్ 3,000 ఇస్తే పెంచుతాడు. ముక్కు పెంచాలంటే ముక్కు అంత మొత్తం A-Z నువ్వు చచ్చిపోయినాక యాస్టీస్ ఉంటుంది. తర్వాత మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ విగ్రహాన్ని కూడా ఎవరు కనుక్కోలేనంత స్టైలిష్ తయారు చేస్తాము. హైట్ బాడీ మొత్తం షేప్ అసలు నీదన్నా కూడా ఎవడు నమ్మడు. అది నాది కాదు కాబట్టి మార్చేసినాం కదా బాగుండాలని. లేదా నిజం చేయదు మనిషి చేస్తాడు చెప్తాను. నువ్వేమన్నా బతికం చేసి విగ్రహం చేసాకే నువ్వు చెప్పేదేమిది ఇంకా నువ్వు లోపల విగ్రహంలో దాని లోపల చచ్చిపోతేనే దానికి పవర్ వస్తుంది. నువ్వు లోపల విగ్రహంలో దాని లోపల చచ్చిపోతేనే దానికి పవర్ వస్తుంది. నా బొంగులో పవర్ వస్తాయి ఇంకా పైప్ తో 2 నెలలు నీళ్లు పెట్టరా చల్లగా ఉంటది కదా లోపల. చల్లగా ఉంటుందే వస్తుంది నాకంతా ఊపిరి రాకపోతే ఇంకేం పట్టుద్ది నా బొంగులో వస్తాయన్నమా. నువ్వేమి తిక్కనా నీకు తిక్క నీకెర్రే పిచ్చి హాస్పిటల్ పోయి ఆడానా అర్థమైందా? భూములు అందరూ పూంచుకుంటారా. నువ్వు సిమెంట్ లోపల నీ అంత నువ్వు అది అర్పించుకోవడం అది పెట్టు ఒకసారి. అది స్టిల్ పెట్టు ఒకసారి. ఇప్పుడు అంత ఊపు లేదు ఇప్పుడు ఆడా చూపి అట్లా 2 గంటలు బియ్య పట్టడం ఉండని అమ్మ వాడు సిమెంట్ కొట్టాడు. అట్లా 2 గంటలు బియ్య పట్టడం ఉండని అమ్మ వాడు సిమెంట్ కొట్టాడు. మరసానంగా ఇవన్నీ కూల్గా ఏమేందా నీకే విగ్రహం వద్దా? నాకొద్దు. సరే ఇంకోటి ఉంది, అది ఈజీలే. ఏంది? సిమెంట్ వేసేది గిమెంట్ వేసేది ఏం లేదు. అదైతే మళ్ళీ కాలే నూనె పోస్తారు పైనుంచి. నీ చర్మం పైన లేరు ఊడుకుంటూ వస్తుంది. కాలే నూనె పోస్తారు పైనుంచి. నీ చర్మం పైన లేరు ఊడుకుంటూ వస్తుంది. నీ ప్రాబ్లం ఏముంది? కాలు నూనె అంటే పోతావు అంతే. నీకు మళ్ళీ సిమెంట్ కొట్టేది ఏముండదు. నోట్లో మట్టి కొట్టేదే. ఏ మట్టి నువ్వు కొట్టుకొని సావు, నువ్వు వాడు చచ్చిపోయి ఏమి రాను. విగ్రహం పెట్టిస్తా అంటే నీకు వద్దంటావు. ఎవరు పెట్టిస్తావు? ఇప్పుడు నేను విగ్రహం మాట్లాడిస్తా కదా. అన్ని మార్పిస్తా. ముక్కు మార్పిస్తా, పెదాలు మార్పిస్తా, జుట్టు మార్పిస్తా, చెవులు మార్పిస్తా, హైట్ పెంచిస్తా. నీ విగ్రహాన్ని మార్పిస్తా. నా విగ్రహం నాకేం మార్పిద్దేమో. 7 అడుగులు పెట్టి 7 అడుగులు పెంచిపిస్తా. పిలిచినా వచ్చావు అడిగినా మన విగ్రహం పెట్టిస్తాను. నేనేదో ఏదో ఉంచుకునేదా. ముందుగా నేను క్లియర్ చేస్తాను. మనిషి ఎంత పెంచిచ్చినా కూడా లోపల బర్రెంకలు మాత్రం పెంచలేవు. ముందుగా నేను క్లియర్ చేస్తాను. మనిషి ఎంత పెంచిచ్చినా కూడా లోపల బర్రెంకలు మాత్రం పెంచలేవు. నాకు తిక్కర్ ఏంది అనుకో. ఫస్ట్ లోపల మాత్రం గిడ్డి హచ్చుకు ఉండే మొక్కలే ఉంటాయి. ఏ నాకు వస్తాయి బూతులింగా మనిషి లెక్కలేంగా లెక్కేడికి సిమెంట్ కొని లేదా ఎవడు కొనమంటే అంత నిర్ణయం ఏంటి తీసుకుంటున్నాను. మాట్లాడుకోద్దా? ఎవరు మాట్లాడతావు? పేదాన్ని కొట్టేది ఎవరు? బిల్డింగ్ కడతావో ఏమే? బిల్డింగ్ అంటే అద్భుతమైన కట్టడం ఇది. ఏమన్నా బొంగ అవసరానికి మరసరి లేక అవసరంగా ఏది మాట్లాడుకోగా నీకు ఇంకోట్లే నేను ఇని చేస్తాడవరు. నీకు కావాలంటే బ్యాగ్ ఫ్రెండ్ పెంచిస్తా. నువ్వు బ్యాగ్కి మన బేల్దారే. ఎవరికి 100 సిమెంట్ ఇసుక కంకర్ర 2 ఎక్కువ పడచ్చేమో. నేను పెంచిపిస్తా కదా. నాకు
నీకు ఏమేం కాలో నేను పెంచిపిస్తా. ఏది ఎవడని నా పెద్దమని ఉండినాడు చాలు. కంకర ఇసుకే పెద్ద సిమెంట్ 3 కలిపి నేను పెంచిపిస్తా కదా. వద్దంటే మనం మాట్లాడతామరా తొడలు కండలు పెట్టిలా పెట్టించుకో నువ్వే బాగా ముందర ఎత్తిచ్చుకో పెట్టించుకొని తప్ప పెట్టించుకో నువ్వే బాగా ముందర ఎత్తిచ్చుకో పెట్టించుకొని తప్ప నువ్వు ఈ పొజిషన్ నిలబడినప్పుడు వానేమో సిమెంట్ ఎక్కువ వాడిచ్చి నీకు అన్ని పెద్ద పెద్దగా చేపిస్తాను. ఆ సర్కిల్ రూట్లో పోయేవాడు వానేమో ఇట్లా చూస్తే ఎవడన్నా వీడన్నా వెనక్కి వెళ్ళిపోయిందట నేను చేపిస్తాను. చిచ్చినమ్మ మళ్ళీ ఎంత ఊచుకుంటాడు నాకు ఎట్లా ఉంది. అది నీ బర్త్డే ఒకటి ఓపెన్ చేసేది నీకు పైన టవాలు ఏదో కడతాము. బర్త్డే కేక్ కటింగ్ రోజు కూడా తీసేది టవాలు చాలా ఉంటాయి దీంట్లో సెలబ్రేషన్. చూపిస్తా అందరికి ఏమన్నా నువ్వు ఉండవు కదా గుర్తు తెచ్చుకునే వాళ్ళు. అంటే ఉత్తపేతలు నిలబెట్టే విగ్రహం పెడతాను నువ్వు. అంటే ఉత్తపేతలు నిలబెట్టే విగ్రహం పెడతాను నువ్వు. డ్రెస్ ఉంటుంది మాకేమొద్దు. చచ్చిపోయినాక ఏందా నువ్వు? ఎవరు నా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ ఊరు నా నిన్నా నువ్వు? నీ మధ్య చేరిపోతుంది నీకు రాంగ ఏది నీది పోయింది పో. నీ చెప్పబోయింది కొద్దిగా చూసుకో. నేను కంకర ఇసక వానమ్మ బేల్లరయ్య ఆయనతో మాట్లాడి పెంచిపిస్తా అంటాను కదా. నీకేమే అదేమన్నా ఇల్లు ఏమన్నా కట్టడాలా ఏమన్నా చెప్పదు ఏమన్నా బాత్రూమ్ కట్టేదేమన్నా హౌస్ కట్టేదా? నీకు ఆయుధాలు ఎంతగాలో కొలతలు అంత కొలతలు ఆయపకి చెప్పి చేపిస్తాను. నీకు ఆయుధాలు ఎంతగాలో కొలతలు అంత కొలతలు ఆయపకి చెప్పి చేపిస్తాను. నీకు నువ్వు ఎందుకు బాధపడుకుంటూ కూర్చుంటావు? ఆయుధాలు ఎవరు ఇప్పుడు? ఎవరు ఆయుధాలు? ఏం వీరుడి విగ్రహం పెట్టినావు. నీకు ఆయుధాలే కదా మేము చూపించేది. మేము వీరు మళ్ళా బట్టిప్పాలి కదా బర్త్డేకి. ఏది బర్త్డేకి పోయినాక నీ బర్త్డేకి మేము చేస్తామప్పా. మేము విడిచిపెట్టే రకం కాదు. వద్దు నాయనా మీకు సలాము వద్దు. లెక్కదామంటే లాస్ట్కి వచ్చారు ఎత్తో చేతులు ఎత్తో నా 10 నాకు ఇచ్చాయి. నా అర్థమైంది, క్లారిటీగా అర్థమైంది. విగ్రహం పేరుతో డబ్బులు కొట్టేలా విగ్రహం పేరుతో డబ్బులు కొట్టేలా నీచుడు నువ్వు అనగా నేను అనగా చూస్తున్నావు నువ్వు. సిమెంట్ బస్తా కూడా ఎక్కువ అవుతుంది. ఏడుకెత్తా నీకు ఎక్కువ. ఆయుధాలు పెంచేది కాదా? అమ్మా ఆయుధాలు ఎవరు నా ఆయుధాలు? ఓ వీరునికి ఆయుధాలు వద్దా? వానమ్మ ఇట్లా కత్తి ఇంత పెద్దది పెట్టినా నాకు కత్తి పెట్టించుకొని మేము 2 కత్తులు పెట్టిస్తా. ఏంటి కత్తులు? వీరుడు పిల్లలకే వెనకల వేరేది వస్తుంది లేదు, అది వేరేది, అది షీల్డ్. అది చూసినోడు షాక్ అవుతావు. ఏంటంటే దానికి ఇంకా 1.5 బస్తా మూట ఎక్కువ అవుతుంది. ఇసుకను కంకర సిమెంట్ దానికి కూడా ఎట్టించేదా? ఏంది నాకు మళ్ళీ నీ గుర్రం వద్దా కింద? నాకు ఎవడాడు ఇది గుర్రము? నీ గుర్రం వద్దా కింద? నాకు ఎవడాడు ఇది గుర్రము? నీకు టేస్ట్ లేదు. నీకు అసలు నీ టేస్ట్ గీస్తే పెట్టుకుంటా నీ మస్తు పెట్టుకొని సగం నాకు వద్దు చేయనైనా. నేను ఆయన బేల్దార్ నాకు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చిన. మరి అడ్వాన్స్ ఏంటికి నీకు వచ్చాలే కదా. నేను ఆయన 3000 ఇచ్చిన ఆల్రెడీ అడ్వాన్స్. ఎవడు మాట నిజమోనా? ఆ బేల్దార్ అన్నకి నువ్వు ఆయుధాలు ఫోటో పంపిస్తే ఆయన మార్క్ చేసుకొని ఎంత పడుతుంది మనకి క్వాంటిటీ అనేది మనకు పొద్దున్న చెప్తా. ఆ బేల్దార్ అన్నకి నువ్వు ఆయుధాలు ఫోటో పంపిస్తే ఆయన మార్క్ చేసుకొని ఎంత పడుతుంది మనకి క్వాంటిటీ అనేది మనకు పొద్దున్న చెప్తా. నీకు అర్థం చెప్తాను. నాకెందుకు అర్థం కాదు? తిక్కనా కొడుకు నీకే అర్థం కాలే. డే మరుసానంగా ఈ ఇంట్లో ఆడున్నారు బయట చెప్పేది వస్తా మళ్ళా లెక్క అందరూ చెప్తాం కదా ఆయుధాలు. అది నీ ఓపెనింగ్ నీ విగ్రహం ఓపెనింగ్ అందరినీ పిలిచబోయేదే. నీ ఓపెనింగ్ నీ విగ్రహం ఓపెనింగ్ అందరినీ పిలిచబోయేదే. ఇప్పుడు ఇంటికి ఆడు పోయిస్తా గొట్లు ఈ డబ్బులు పడేయకుండా అందరూ చెప్పేస్తా. రా 500 ఇస్తారా? ఇచ్చి 500 మా సిమెంట్ ఖర్చులు అయినాయి కదా. దీని టేస్టే లేదు దీనికి. డే చూడరు